రైట్ ఇక సరూర్ నగర్లో జరిగిన అప్సరా హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ కేసులో నిందితుడు పూజారి సాయి కృష్ణకు కోర్టు జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు గాను 7 ఏళ్లు అదనపు శిక్ష విధించినటువంటి న్యాయస్థానం మృతురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పిచ్చింది. దీనిపై పూర్తి వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. చందు, తెలంగాణలోనే సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసులోని రంగారెడ్డి జిల్లా కోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. నిందితుడు ఏదైతే పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదుతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు 7 ఏళ్లు జైలు శిక్షతో పాటు ఏదైతే కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా 2023లో జరిగిన ఈ హత్య తెలంగాణలోనే సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. పూజారి సాయి కృష్ణకి ఏదైతే అప్సరా అనే ఆమెతోని వివాహితర సంబంధం పెట్టుకొని ముఖ్యంగా ఏదైతే ఆమెను ప్రేమించానంటూ కూడా ఆమెనైతే మోసం చేశాడు. ఎందుకంటే ఈ శంషాబాద్కు సంబంధించి కూడా అంటే అప్సరా ఏదైతే పూజారి కృష్ణ ఏదైతే గుడిలో పనిచేసే సమయంలోని అప్సరాతో పరిచయం అయితే ఏర్పడింది. 2 ఏళ్ల పాటు ఆమెను ప్రేమిస్తున్నానంటూ కూడా ఆమెతో సహజీవనం అయితే చేశాడు. ఆ తర్వాత ఏదైతే అప్సరా తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా పూజారి సాయి కృష్ణపై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలోని తనను చంపేందుకు 15 రోజుల పాటు ఒక పక్కా ప్రణాళిక అయితే రూపొందించుకున్నాడు. తనను కారులో అంటే సరూర్ నగర్లోని తన కారులో ఎక్కించుకొని శంషాబాద్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళిద్దరికీ కొద్దిగా వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా అప్సరా తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా తీవ్ర ఒత్తిడి చేసిన నేపథ్యంలోని పక్కా ప్రణాళికతోని పూజారి సాయి కృష్ణ అప్సరాను అయితే శంషాబాద్ తీసుకెళ్ళి అక్కడైతే హతమార్చాడు. అక్కడ నుంచి మళ్ళీ అదే కారులోని నేరుగా సరూర్ నగర్ తీసుకొచ్చి ఒక సెప్టిక్ ట్యాంక్లో ఆమెనైతే పూడ్చిపెట్టడం జరిగింది. ఇమీడియట్గా దీనికి సంబంధించి కూడా ఏదైతే అప్సరా కుటుంబ సభ్యులు ఎప్పుడైతే అప్సరా కనిపించకుండా పోయిందో ఇమీడియట్గా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఒక కేసు కూడా నమోదు చేశారు. మొదటగా ఇది మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దీనిపై లోతైన విచారణ అయితే చేశారు. ఈ విచారణ సమయంలో కూడా ఏదైతే అప్సరాకి పూజారి సాయి కృష్ణతో పరిచయం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలోని ఇటు పూజారి సాయి కృష్ణను అదుపులోకి తీసుకొని ఏదైతే పోలీసులు అయితే విచారించారు. ముఖ్యంగా పూజారి సాయి కృష్ణ ఏదైతే అప్సరాని తానే చంపానంటూ కూడా ఏదైతే విచారణలో ఒప్పుకున్న తర్వాత మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే పోలీసులు అయితే చేశారు. అప్సరాని ఎక్కడ ఎక్కించుకొని నేరుగా శంషాబాద్ తీసుకెళ్లారో అక్కడ ఎలా హత్య చేశాడో మళ్ళీ అక్కడ నుంచి నేరుగా సరూర్ నగర్ తీసుకొచ్చి సెప్టిక్ ట్యాంక్లోని ఎలా పూడ్చిపెట్టడం అనే దానిపై పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రధాన నిందితుడు పూజారి సాయి కృష్ణ ఈ హత్య చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఈ కేసు కోర్టులో విచారణ అయితే కొనసాగింది. 2 ఏళ్ల పాటు ఈ విచారణ తదనంతరం కూడా ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. పూజారి సాయి కృష్ణకి జీవిత ఖైదు విధిస్తూ కూడా కోర్టు తీర్పిచ్చింది. అలాగే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారు కాబట్టి మరొక 7 ఏళ్లు కూడా జీవిత ఖైదు విధించింది. అలాగే మరొక పక్క అప్సరా కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఏదైతే చెల్లించాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగించిందో.